బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. ఇక బెంజమిన్ నెతన్యాహు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఇక ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించనున్న మొట్టమొదటి ప్రధానిగా మోదీకి అరుదైన గౌరవం లభించనుంది. మొత్తానికైతే ఇది అరుదైన గౌరవంగా అందరూ భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఇజ్రాయెల్కు చేరుకున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. అనంతరం ఇరు నేతలకు గౌరవ వందనం లభించింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తూ ఉండడం ఇది రెండవసారి. గతంలో 2017లో ఒకసారి సందర్శించారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని కూడా అక్కడ పార్లమెంటు వేదికగా మాట్లాడలేదు. ఇరువురు ప్రధానులు గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించనున్నారు. ప్రవాస భారతీయులతో మోదీ సంభాషించే అవకాశం ఉంది. అంతేకాకుండా మోదీ నెతన్యాహుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి దీర్ఘకాలిక స్నేహం ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తోంది అని ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పార్లమెంట్లో ప్రసంగం అనంతరం మోదీకి నెతన్యాహు విందు ఇవ్వనున్నారు. గురువారం ఇరువురు నేతలు సమావేశమై ఆర్థిక, భద్రత, దౌత్య తదితర రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా ఉంది. ఇక ఆయన ఇజ్రాయెల్లో పార్లమెంట్లో ప్రసంగించడం అనేది కూడా చాలా అరుదైన గౌరవంగా భారతీయులైతే భావిస్తున్నారు. ఇంతవరకు ఏ భారత ప్రధాని కూడా ఇలా ప్రసంగించలేదు. మొత్తానికి ఈ ప్రసంగం ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మరి ఆ ప్రసంగంలో ఎటువంటి అంశాలని ప్రస్తావిస్తారు, ఇజ్రాయెల్కి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారు, ఆయన అభిప్రాయాన్ని ఏ విధంగా వెల్లడిస్తారు అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. ఆ తర్వాత నెతన్యాహు ఇచ్చే విందులో పాల్గొని తర్వాత పరిస్థితులపై, గాజా పరిస్థితులకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.